ముఖ్యంగా ప్రేమ వివాహం సంబంధించి కొంతమంది బాధపడతా ఉంటారు. ప్రేమ వివాహం అవుతుందా కాదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చెప్పొచ్చండి, చెప్పొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే కొంతమంది చాలా డబ్బులు ఉంటాయి, చాలా గొప్ప బిజినెస్ చేద్దామనన్న కళతోటి ఉంటారు. కానీ బిజినెస్లో డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. వాళ్ళకు ఏం చేసి సక్సెస్ వస్తుంది అన్నది కూడా చెప్పగలుగుతారా? 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సంస్థను స్థాపించాడంటే దాని కింద, ఆ సంస్థ కింద 10 మంది నుంచి 100 మంది దాకా బతుకుతూ ఉంటారు. ఈ 100 మంది బతకాలంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని జాతకంలో బలంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మా దగ్గర డబ్బు ఉంది లేకపోతే ఇంకోసారి తెచ్చి పెడుతుంటారు. కరెక్ట్గా అది నీ సూటబుల్ అవుతుందా లేదో తెలియకుండా నువ్వు పోయి పెట్టడం వల్ల లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, మీడియా సంస్థలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంస్థలు వచ్చి ఎన్ని సంస్థలు పోయినాయి మన కళ్ళారా చూసాం. అంటే అందరికి ఎందుకు రాలేదు? కొన్ని కోట్లు సంపాదించిన అతను మీడియా సంస్థలోకి వచ్చి లాస్ అయిన వాళ్ళు చాలామంది లేరా? కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే అతని జాతకంలో కలిసి వచ్చే దాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం వల్ల ఇంకొక 100 మంది 200 మందికి పెట్టగలుగుతాడు. అలాంటి వ్యక్తులకి ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ సక్సెస్ ఉంది. అది రెండు కూడా మనం ప్యారలల్గా చెప్పగలిగి అతను ముందుకు తీసుకువెళ్ళైతే కొన్ని 100 మందికి ఇంకొక 100 మందికి ఆధారం కల్పించగలుగుతాడు. కాబట్టి దానికి నేను చెప్పగలుగుతాను అంటారు. చాలా మందికి కొన్ని అంబిషన్స్ ఉంటాయి, కాకపోతే ఏం చేయలేని పరిస్థితి, అయోమయ పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? కొంతమందికి అంబిషన్స్ 100% ఉంటాయి. కొంతమందికి హీరోలు కావాలని, కొంతమంది హీరోయిన్లు కావాలని, కొంతమందికి వచ్చేసి పొలిటీషియన్ కావాలని, తర్వాత వచ్చేసి బిజినెస్ మ్యాన్ కావాలని చాలామందికి అంబిషన్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ నీ జాతకంలో ఏముంది అంటే, జాతకాన్ని గురువు అనేవాడు అని చెప్తున్నాను, మళ్ళీ జాతకం అని చెప్తున్నారని మీరు 2 క్వశ్చన్స్ అడగొచ్చు. ఇక్కడ 2 డిఫరెన్స్ ఉన్నాయి. గురువు అనేవాడు ఏం చేస్తాడంటే నిన్ను చేయి పట్టుకొని తీసుకువెళ్ళి దానిలో ఉన్న మార్గాలను చూపిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళే శక్తి కలిగించినవాడు గురువు. జ్యోతిష్యుడిగా నేనేం చెప్తానంటే, జ్యోతిష్యుడిగా కూడా నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను దానిలో ఎక్కువగా అనుభవం పొంది ఉన్నాను కాబట్టి. జ్యోతిష్యంగా ఏం చెప్తానంటే, బాబు నీ జాతకంలో ఇది లేదు, దీన్ని వదిలే ఈ ఫీల్డ్ కాకుండా ఇంకో ఫీల్డ్కి వెళ్ళు, ఈ ఫీల్డ్లోకి వెళితే నువ్వు సక్సెస్ అవుతావు, ముందుకు వెళ్తావు, ఇంకా ముందుకెళ్ళి డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ గురువుగా నేను ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నాను జ్యోతిష్కుడి కన్నా కూడా. ఎందుకంటే గురువు అనేవాడు తండ్రితో సమానము. తండ్రి ఎప్పుడైతే ఎలా తీసుకువెళ్తాడో కొట్టడం, తిట్టడం అన్నీ చేస్తాడు. అలానే గురువు అనేవాడు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళే యోగాలు కంపల్సరిగా ఉంటాయి. అది గురువు నమ్మడమే విధానం. రైట్. మీరు పామిస్ట్ కూడా కదా, చేతి చూసి జాతకాలు కూడా చెప్తారు కదా. అవును. ఇప్పుడు నా చేయి చూసి జాతకం చెప్పగలుగుతారా మీరు? ఎందుకు చెప్పలేము? జ్యోతిష్ శాస్త్రంలో అసాముద్రికం అనేది చెప్పచ్చు. ఏం కావాలి, ఏం చెప్పగలుగుతారో చెప్పండి మీరు. నేను ఏం చెప్పదలుచుకుంటే దానిలో చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీ హెల్త్ చెప్పొచ్చు, మీ భార్యాభర్తలు చెప్పొచ్చు, మీ సంతానం చెప్పొచ్చు, తర్వాత మీ ప్రొఫెషన్ పరంగా రేజింగ్ ఉందా లేదు చెప్పొచ్చు, ఎక్కడి నుంచి డెవలప్మెంట్ అవుతారు చెప్పొచ్చు. ఏ సంవత్సరాలు ప్రొఫెషన్ చెప్పండి. అది ప్రొఫెషన్ పరంగా మనం చాలా ఇంటర్వ్యూస్ చెప్పుకున్నాం. ఆల్రెడీ మీరు సక్సెస్లో ఉన్నారు. ఏ సక్సెస్ లేరో చెప్తే నేను మాట్లాడతాను. నేమ్ అండ్ ఫ్రేమ్ గ్రోతింగ్తో మార్చి తర్వాత నుంచి బాగున్నారా నీకు ఛాలెంజ్ చేసి మాట్లాడతానండి. ఈ రోజు కూడా అదే మాట్లాడతాను. మార్చి దాటింది. అవును, దాటింది కాబట్టి మాట్లాడాను. ఇప్పుడు కంటిన్యూస్లో ఉన్నారు అంటున్నా నేను. ఎన్ని రోజులు దాకా ఉంటుంది? ఎన్ని రోజులు దాకా ఉంటుంది? క్రాంతి అనే అతను 50 సంవత్సరాలు వచ్చిన దాకా పేరు నేమ్ అండ్ ఫ్రేమ్ తీసుకొస్తాడు. క్రాంతి అనే అతను ఎదువరిట్లాగా ఒకరికి డిఫెండ్ అయ్యి బతకడం ఈజ్ ఎ కింగ్. ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, బతకడం కూడా క్లారిటీగా బతకగలిగిన వ్యక్తి క్రాంతి అనేది. అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా లొంగనప్పుడు ఇంకెంత హ్యాపీగా ఉంటాడుగా. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయా? మేమేమన్నా ఆల్రెడీ మీరు ఎక్స్పెన్స్ బాగానే ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఎక్స్పాన్షన్ 100% ఉంది కదా. ఆల్రెడీ మార్చి తర్వాత నుంచి మీ ప్లాన్స్ అన్ని ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి సార్, ఆల్రెడీ మొదలవుతున్నాయి సార్. నేను అప్పుడే చెప్పాను, మీ పాత ఇంట్రెస్ట్లో చూసుకోండి. ఇప్పుడు కంటిన్యూషన్లో ఉన్నారు. ఇప్పుడు సరే, నాదంటే కొంత అవగాహన ఉంది కాబట్టి ఏదో కొద్దిగా చెప్పొచ్చు. కొంత అవగాహన లేదులేండి, ఇప్పుడే కలుస్తున్నావు, అవగాహన లేదు. అవగాహన ఉందని కూడా కరెక్ట్గా